బాగుందండి మీ తండ్రి కొడుకుల వరుస. ఇప్పుడు ఏమైందని అంతలా బాధపడిపోతున్నారు? ఈ ఎలక్షన్ లో ఓడిపోతేనే వచ్చే ఏడాది పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయిగా, అందులో ఏకంగా మీరు ఎంపీగా నెగ్గొచ్చు. నేను బాధపడేది ఓడిపోయినందుకు కాదు. ఏంటి ఓడిపోయినందుకు నీకు బాధగా లేదా? ఎందుకు లేదు, ఉంది. కానీ అంతకంటే పెద్ద బాధ ఇంకోటి ఉంది. ఇంతకంటే పెద్ద బాధ? మన ఇంట్లో ఉన్న ఓట్లు 3, అందులో నాకు పడ్డ ఓట్లు 2. చెప్పండి, ఎవరు మీలో నన్ను మోసం చేసింది? ఎవరు నాకు ద్రోహం చేసింది? ఎవరు నన్ను వెన్నుపోటు పొడిచింది? నువ్వా? నువ్వా? తొండ గుర్తుకి బురద గుర్తుకి జరిగిన ఈ సమరంలో, బట్ట బుర్రకి తొట్టి చేతికి జరిగిన సంగ్రామం, కడుపు మంటను నాకు మిగిల్చిన తీర్పు ఎప్పటికీ ఆగిపోనిది. ఇది నా రక్తమే. డాడీ చేసిన మార్పు నువ్వా? నువ్వా? ఏమండి, మీరు కట్టిన ఈ తాళిబుట్టు సాక్షిగా, నేను కన్నా ఈ బిడ్డ సాక్షిగా చెప్తున్నాను, నా ఓటు మీకే వేశానండి. ఒరే నా అబ్బా, నీకిది ధర్మం కాదురా. నిన్ను ఎమ్మెల్యేని చేయడమే జీవిత జయంగా పెట్టుకున్న నన్నే అనుమానిస్తావా? నాకు జన్మనిచ్చిన నీ మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను, గురి చూసి మరీ గుద్దాను రా, తొండ గుర్తు మీద. తొండ గుర్తు మీద గుద్దావా? అవును. మన గుర్తు ఉడతరా? అంటే నువ్వు ఉడత మీద గుద్దావా? మరి ఒరే నా ఉడతలు పట్టే డాడీ, ఉడత గుర్తు వాడిదిరా, తొండ గుర్తు మనది. నిజమా? కాదు, కళ. నాకు అప్పుడే అనుమానం వచ్చింది సుమా, తొండ జాంకాయ తింటమేంటా అని. తొండకి ఉడతకి తేడా తెలియని మీ మొహానికి రాజకీయాలు ఎందుకు గాని తడిగుడ్డేసుకుని తొంగండి. సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి. ఎన్నావంటా, ఎన్నావా? నాకు కొట్టాల్సిన చేయాలి, ఆడికి కొడతావారా? నువ్వేం బాధపడకు డాడీ, నిన్నెలాగూ మంత్రిని చేయలేకపోయాను, కనీసం మంత్రికి వీయగ్గునైనా చేస్తాను. ఇట్టని టైంలో జోకులు వేసి ఉంటే బాగుతో పొడుస్తా. ఇది జోక్ కాదు, పచ్చి నిజం. ఆ సర్వేశ్వరరావు గారు ఎలాగూ మంత్రి అయిపోతాడు, నేను వారికి అల్లుండి అయిపోతాను. నీ టేస్ట్ చూస్తే పిల్లనివ్వడరా, పిల్లకాలలో వేసి తొక్కేస్తాడు. ఓరి ఫిరంగి నా ఫాదరు, ఆ సంగతి నీకే కాదు నాకు తెలుసు. అందుకే ఆ పిల్ల ఒంటరిగా ఉన్న టైం చూసి ట్రాప్ చేసి రేప్ చేసి పడేస్తాను. ఎలా ఉంది నా మాస్టర్ బ్రెయిన్? అదే రేపు చేసినంత థ్రిల్లింగ్ గా ఉందిరా. నాటికి నువ్వు నా కొడుకు అనిపించావు. నేను మీ అమ్మని చేసుకుని కూడా ఇట్టగా. అవునా? అమ్మరు లేకపోతే ఈ ఫేసును చూసి పిల్లలు ఎవరిస్తా? సరే గాని నువ్వు రేపుకి వాయిదా వేయకుండా అత్యంతగా చేసేసి నాకు కసి తిరిగిపోతాయి. అలాగే డాడీ, నీ తుట్టి చేత్తో నన్ను దీవించు. దీవించు, వెళ్ళి జయించు. తుంటి నా కొడక, తప్పటిది కాదు, ఎత్తనం అట్లాంటిది. ఒరే డాడీ, నీ తుంటి చెయ్యి ఆశీర్వాదం ఫలించిందిరా, ఇంకా నేను రెచ్చిపోతా. ఫుల్ గుసగుసలాడేనండి, జత కూడేనండి, మందు బాగా కొట్టేనండి, తెగ ఊగేనండి. మందు వేసుకున్నంత మాత్రాన నువ్వు శాంతివి కాదంటే నేను నమ్మేస్తున్నా? నువ్వు శాంతివే, నేను నిన్ను రేప్ చేస్తాను, నీ బాబుకి అల్లుడిని అయిపోతాను, నా బాబుని మంత్రి గారికి ఎంకుండి. ఎక్స్క్యూజ్ మీ, యువర్ అటెన్షన్ ప్లీజ్. ఫస్ట్ టైం రేపింగ్, డోంట్ డిస్టర్బ్ మీ, ప్లీజ్ కోఆపరేట్ మీ, ఓకే? ఎంత రిసౌండ్ వచ్చేటట్టు కొట్టావు, పైగా చెయ్యంత రఫ్ గా ఉంది. కొంపదీసి మారువేషంలో వచ్చిన కరణం మల్లేశ్వరు కాదు కదా? ఏమైతే నాకే నా పొంగడం, నేను మైక్ టైసన్ అయిపోతా, నీ చెవి కొరికేస్తా. ఆగక్కడ
వదిలేమ్మా, వీడి ప్రాణాలు తీసేస్తాను. వద్దన్నయ్య, అతను వదిలే. ఒరేయ్, చెల్లెమ్మ చెప్పింది కాబట్టి బతికిపోయావు, లేకపోతే నీ శవాన్ని కళ్ళ చూసుండేవాడిని. పోతలకి పంచాయతీలో పెట్టించి ఊరందరి చేత నిన్ను కుక్కర్ కొట్టించినట్టు కొట్టించకపోతే నా పేరు దేవుడే కాదు. వద్దన్నయ్య, అంత పని చేయకు. ఏ వాడికి ఎలాగో పరువు లేదు. ఈ విషయం 10 మందికి తెలిస్తే 10 రకాలుగా మాట్లాడుకుంటారు. తాతయ్య గారు పరువు పోతుంది. అందుకే ఎవరికి చెప్పనని మాటి. ఎవరికి చెప్పండి. కొట్టు. మహాజనులారా, ఈ గ్రామ ప్రజలారా, ఈ ఘోరాలకు అంతం లేదా? ఈ అన్యాయాలకు ఆనకట్ట కట్టే నాదుడే లేడా అని ప్రశ్నిస్తున్నాను. ఆ రంకెలాపి జరిగిందేమిటో చెప్పు. రారా. అయ్యో అమ్మో, ఈ రోజు పొద్దున్నే లెగిసి ఎవరి ముఖం చూశానో ఏమో. కొంపదీసి నీ ముఖమా డాడీ? నాది కాదు, నీది నువ్వే చూసుకుని ఉంటావు. కరెక్ట్ అయి ఉంటుంది. ఓయ్, పంచాయతీ ఎందుకు పెట్టించావో చెప్పంటుంటే ఏమిటా కొనుగుడు? ఆ పాయింట్ గా వస్తున్నాను రాయుడు గారు. హెల్త్ గా మంచిదని ఉదయాన్నే మార్నింగ్ వాక్ కి పొలాల గట్లంటే వెళ్తుంటే దేవుడు ఎదురయ్యాడు. మంచివాడు, మానవత్వం కలవాడు అని దేవుడు బాగున్నావా అన్నాను. అంతే. నన్ను బాగున్నావరా అంటావరా బడుద్దాయని వీరపీకుడు పీకాడండి. అక్కడికి అడిగాను, దేవుడు నన్ను ఎందుకు కొడుతున్నావయ్యా అని. ఆ మాటకు రెచ్చిపోయి నన్ను గొడ్డును బాధట్టు లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ వీరగొట్టుని కొట్టాడండి. ఆఖరికి కొట్టకూడని చోటుకూడ అబ్బా. ఏయ్, అబద్ధాలు చెప్పుకో. కొట్టానంటే మొహం పచ్చడైపోద్ది. పచ్చడవుద్ది. ఇంకా ఏం మిగులుందని పచ్చడవుద్ది. ఎరా దేవుడు, వాడు చెప్పింది నిజమేనా? కొట్టావా? కొట్టాను. ఎందుకు కొట్టావు? చెప్పను. అయ్యో, నేను చెబుతున్నాను కదండి, బాగున్నావా అన్నాను, బాధేశాడంతే. ఊరుకోవా, బాగున్నావా అని అడిగితే ఎవరైనా కొడతారా? ఎవరు కొట్టరు? ఆయన కొట్టారు. అదే రైతి. ఎరా, దీనికేమిటి నీ సమాధానం? వీడిని కొట్టిన మాట నిజమే, కానీ ఎందుకు కొట్టానో చెప్పను. రాయ్, చెప్పకపోతే కరోనా దెబ్బలు తినాల్సి వస్తుంది. అలాగే తింటాను, కానీ చెప్పను. పండు సచ్చాడా? అతను ఏ తప్పు చేయకుండానే కొట్టావా? తప్పు చేశాడు కాబట్టే కొట్టాను. ఏం చేశాడురా? అదే నేను చెప్పను. అది కాదరా, అసలు ఎందుకు కొట్టావో అందరికీ తెలియాలి కదా. ఇంకా ఏంటంటే తెలిసేది? వాడికి ఒళ్ళు కోపె కొట్టాడు, ఒళ్ళు బంచి కొట్టాడు. ముందు ఒరే గంగరాజు, నువ్వు ఊరికే రెచ్చిపోకు, అవసరం మాట్లాడుకోడుగా. ఏంటండి ఆయన మాట్లాడేది? ఏంటి మాట్లాడేది? ఎరా కొట్టావా? ఎక్కడ కొట్టా? ఎరా కొట్టావా? ఎప్పుడు కొట్టా? ఎరా కొట్టావా? ఎట్ట కొట్టా అని నాంచుతారేంటండి? అంటే వాళ్ళ మనిషికో న్యాయమును, మా మనిషికో న్యాయమును. గంగరాజు! ఆ, తొందరపెట్టి అవుతారు. అంతేనండి. మేమేం మాట్లాడకూడదు. బాబు మాకు న్యాయం చేయి తండ్రి అని అడగకూడదు. దానికి కూడా చేస్తారా? ఏమనండి? ఇక ఆపు. దేవుడు, ఆఖరిసారిగా అడుగుతున్నాను, వాడిని ఎందుకు కొట్టావు? నేను చెప్పను. అందరూ వినండి. ఒక మనిషిని అకారణంగా కొట్టినందుకు గాను మన ఊరి ఆనవాయితీ ప్రకారం ఈ దేవుడికి 50 కరోనా దెబ్బలు శిక్షగా విధిస్తున్నాను. కొట్టు. తప్పుడు పనులు చేసిన వాళ్ళు నా కొమ్మలు అడుగు పెట్టారని వీల్లేదు. అసలేంటిది? ఇంటికి వెళ్తే అమ్మ మాట్లాడనంటది, ఇక్కడికి వస్తే నువ్వు లోపలికి రావద్దంటున్నావు. నేనేం తప్పు చేయలేదని చెప్పానుగా. నోర్మై, ఒక మనిషిని గుడ్డును బాధనట్టు బాధటం తప్పు కాదు. తప్పు చేసిన వాడిని కొట్టడం తప్పేం కాదు. అయితే వాడు చేసిన తప్పేంటో చెప్పు. నేను చెప్పను. మూర్ఖుడా, మూర్ఖుడా! ఈ మూర్ఖతమేరా నిన్ను ఇన్ని కొరడా దెబ్బలు తినేటట్టు చేసింది. నిన్ను కొట్టిన ప్రతి దెబ్బ తగిలింది నీకు కాదురా, నీ మీద నేను పెట్టుకున్న నమ్మకానికి, నిన్ను పెంచిన నా పెంపకానికి. ఇప్పటికైనా చెప్పు, వాడు ఎందుకు కొట్టావు? నేను చెప్పను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, చెప్తావా లేదా? ఆఖరిసారిగా చెప్తున్నాను, నేను చెప్పను. నువ్వు చెప్పకపోతే ఇక నుంచి నీ మొహం నాకు చూపించదు. పో బయటికి. నేనెందుకు పోవాలి? నేను పోను. పోతావా లేదా? నేను పోను. వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను చచ్చినంత కూడా. సరే, పోతాను. పోతానులే. నువ్వు ఆగన్నయ్యా. తాతయ్య, నిజానికి ఆ దెబ్బలు తినవలసింది నేను, అన్నీ కాదు. ఏమిటో అనేది? అవును
అవును తాతయ్య, దానిమ్మ పళ్ళకున్న తోటకెళ్తే ఆ బంగారు రాజు నా చేయి పట్టుకున్నాడు. సమయానికి దేవుడు అనే వచ్చి నన్ను కాపాడే అని ఎడబెడ వాయించాడు. ఆ విషయం 10 మందికి తెలిస్తే 10 రకాలుగా చెప్పుకుంటారని, మన పరువు పోతుందని నేనే ఎవరితో చెప్పొద్దని దేవుడు అన్నయ్యతో ఒట్టేయించుకున్నాను తాతయ్య. నేను స్కూల్ నుంచి వచ్చేసరికి జరిగింది తెలిసింది. అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య, పాపిస్తే దాన్ని ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఒరే దేవుడు, ఇలా రారా. చచ్చినంత ఉంటున్నావుగా, మరి ఒట్టు తీసి గట్టు మీద పెట్టు. అలాగే రా. రా. తాతయ్య, ఏ ముహూర్తాన నీకు నేను దేవుడు అని పేరు పెట్టాను. నిజంగాను దేవుడు వేరా, నిజంగాను దేవుడు వేరా. ఒరే, ఇన్నాడు నేను పోతే తల్లి తండ్రి లేని నా మనవరాల బతికి ఏమవుతుందోనని భయపడేవాడిరా. ఇప్పుడు నాకు భయం లేదురా, నాకు భయం లేదు. ఒక తండ్రి కన్నా అన్న కన్నా గొప్పగా చూసుకునేది ఉండగా ఈ ముసలి ప్రాణం పోయినా పర్వాలేదురా. మరి అదే నువ్వు పోతే చెల్లెమ్మకి నేనుంటాను, మరి నాకు తాత ఎక్కడి నుంచి వస్తాడు? నువ్వు పోవడానికి వీల్లేదు అంతే. పోనని చెప్పు తాతయ్యా, పోనని చెప్పు. పోనని పో. అలాగే నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను రా, ఎక్కడికి వెళ్తా. లోపలికి వెళ్ళరా, దెబ్బలకు మందులు వస్తాను.